ఏం చేస్తారా? ఏం చేస్తావు? కాళ్ళు చేతులు విరిచి రూమ్ లో పడేస్తా. చెప్పేది విను. నువ్వు మధుకి మాట ఇచ్చావు. రాకుండా ఎటో వెళ్ళిపోతే మధు మాట పోదా? ఆలోచించవే. అంకుల్తో వెళ్ళి ఏం చూడాలనుకుంటున్నావు? హిమాలయాలు చూడాలనుకుంటున్నావు, అంతే కదా? ఆ హిమాలయాలు ఒక్కసారి కాదు, నీకు 10 సార్లు చూపిస్తాను. నువ్వు నా మాట విను. మధు మాట నిలబెట్టు. నిజంగా చూపిస్తావా? నువ్వు ఇప్పుడు నా మాట నిలబడితే అన్నయ్య తప్పకుండా నీ కోరిక తీరుస్తాడురా. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. ఎందుకు రావాలి? నా కోసం, మన కోసం, మనందరి కోసం. నువ్వు వస్తే నీకే మంచి జరుగుతుందిరా. చాలా విషయాలు నువ్వు చెప్పు చెప్పు అంటావు కదా, వాటన్నింటికీ సమాధానం దొరుకుతుంది. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. నాకు ఇప్పుడే ఆ వివరాలన్నీ చూపిస్తూ వస్తాను. వస్తే తెలుస్తాయని చెప్తున్నాను కదా. పద రాచినా. నా తమ్ముడివి కదూ, బంగారు కొండవి కదూ, ప్లీజ్ రారా. నా చిన్న చాలా మంచోడు. ఏదో టూర్ క్యాన్సిల్ అయిందని కోపమే కానీ వాడి కోపం ఎంతసేపే పాల పొంగు లాంటిది, ఇట్టే తగ్గిపోతుంది. నువ్వన్నా నేనన్నా వాడికి ఎంతో ప్రేమో. చిన్న వెళ్దాం పద. ఒక్క హిమాలయాలే కాదు, నీకేం చూడాలని మనసులో ఉందో అవన్నీ నేను చూపిస్తాను, సరేనా? అసలు వీళ్ళంతా నన్ను ఎందుకు అక్కడికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో? దీని వెనకాల ఏదో ఉంది. పద చిన్న, పద. చిన్న రారా రా. జరణి, నువ్వెవరినో పిలిచానన్నావు, వాళ్ళు రాలేదా? వస్తారు. మరి నువ్వెవరినో పిలిచానన్నావుగా, రాలేదా ఇంకా? వాళ్ళు వస్తున్నారు. అయ్యా, ఇక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక మీదే ఆలస్యం. అలాగేనండి. అయ్యా, పిల్లలకి బట్టలు పెట్టాలని చెప్పాను కదా, తీసుకొచ్చారా? తీసుకొచ్చాం. మరి పిల్లలు వస్తున్నారా? వస్తున్నారండి. శుభం. శివ, ఆ పిల్లల కోసం తెచ్చిన బట్టలు పంతులు గారి దగ్గర పెట్టు. అలాగేరా. అయితే ఇప్పుడు ఫ్యామిలీ వస్తారు కదా ఇక్కడికి. రావాలి కదా, వచ్చి తీరాలి కదా. పూజ జరిపించేది అందుకే కదా. పూజ ఏమో కానీ నాకు ముచ్చెమటలు పడుతున్నాయి. అందరూ చోట అసెంబ్ల్ అయితే ఏం బాంబు పేలుతుందోనని టెన్షన్ గా ఉంది. గుండె చూడు ఎంత వేగంగా కొట్టుకుంటుందో. అవునా? ఏది ఏది? నాకు చప్పుడు వినిపిస్తుంది కానీ నువ్వేం వినాల్సిన అవసరం లేదు. టెన్షన్ తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే చెప్పు, అది చాలు. ఏం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మై హూనా. మీరేవైనా చేయండి కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి శివగారు. ఆగండ్రా. ఇది నీకు, ఇవ్వెందుకు? ఇది నీకు. పూజలో కూర్చోవాలంటే పంచ కట్టుకుని సంప్రదాయంగా ఉండాలి. పూజ ఏంటి? పూజకే కదరా వచ్చింది, మనం కూడా పూజలో కూర్చుంటున్నాం. ఊరికే వారించకురా, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నాకు పంచే కట్టుకోవడం రాదు. నేనున్నాను కదరా, రా. అమ్మా, మీరిద్దరూ జంటగా వచ్చి పీటల మీద పక్కపక్కన కూర్చోండి. కూర్చోండి. డాక్టర్ గారు, మీరు అటు, ఆమె ఇటు పక్క కూర్చోవాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః. మీరిద్దరూ కుంకుమ ధారణ చేయండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చతార్చందపుత్రకావతపురన్న దృష్ణర్చతార్చత ప్రార్చత దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో మంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో. ఓం వనమాలీగదేశాంగే శంకే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో. అయ్యా, మీ కుడి చెయ్యి వారి ఎడమ చెయ్యి ముందుకు చాపి కంకణధారణ చేయండి. ఈ కంకణాలు శ్రీరామ రక్ష. అయ్యా, ముందు పిల్లలకు తాంబూలాలు పెట్టి భోజనాలు పెట్టి చేతులు కడుక్కునేంత వరకు కూడా నిశ్చల భక్తితో అమ్మవారి మీదే శ్రద్ధ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పీటల మించి లేవకూడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. పూజ పూర్తయింది అని మేం చెప్పేంత వరకు కూడా మౌనవ్రతం పాటించాలి. మౌనవ్రతమా? ఆ విషయం చెప్పలేదే. మీరసలు పూజ చేస్తారో లేదో అనే దాని మీదే ఉన్నాను. మీరు పీటల మీద కూర్చున్నాకే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఈ కంకణాలు మీ చేతికి కట్టుకోకముందే మాట్లాడుకోండి. అడగ్గానే పూజ కప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. హాస్పిటల్ మంచి కోరేదాన్ని, వృత్తి బాధ్యతగా ఫీల్ అయ్యేదాన్ని. పనిచేసే చోటు బాగుండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే ఒప్పుకున్నాను. ఈ పూజ మన ఫ్యూచర్ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. అవ్వచ్చు. నాకు అలాగే అనిపిస్తుంది. హాస్పిటల్ ఉన్నతంగా ఎదిగితే మనకి మంచి పేరేగా. పంతులు గారు, ఇంకా మాట్లాడుకునేదేం లేదు. అయితే కంకణధారణ చేయండి. ఓం వనమాలీగదేశాంగే శంకే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో. వాసుదేవ రక్షవోన్నమైతి. అయ్యా, పిల్లలను తీసుకురండి. పూజ మొదలు పెట్టాలి.